ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొదలు కాగానే తెలంగాణ గీతం ఆలపించారు. అనంతరం వందే మాతరం గీతం వస్తుండగా సభ్యులంతా నిలబడ్డారు. అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రం వందే మాతరం గీతం వస్తుండగానే బయటకు వెళ్లిపోయారు. వందే మాతరం గీతం ఆలపిస్తుంటే ఎవరైనా నిలబడి సెల్యూట్ చేస్తారు. కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు జాతీయ గీతాన్ని పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోవడం దుమారం రేపుతోంది. జాతీయ గీతాన్ని అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. రైట్, అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, ఏదైతే బడ్జెట్ సెషన్ ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు స్టార్ట్ అయిన తర్వాత గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఏదైతే ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ తెలంగాణకు సంబంధించి గీతం రాగా అందరూ నిలబడ్డారు. తర్వాత అటు ఏదైతే వందే మాతరం జాతీయ గీతం రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నుంచి బయటకు వెళ్లిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఎంఐఎం ఎమ్మెల్యేలు వివరించినటువంటి తీరు పైన మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. జాతీయ గీతాన్ని అవమానించే విధంగా వ్యవహరించినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా జాతీయ గీతాన్ని అవమానించే విధంగా అటు ఎంఐఎం నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా దేశవ్యాప్తంగా కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కరెక్ట్ గా నెల రోజుల క్రితం జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా వందే మాతరం గీతాన్ని వచ్చిన సందర్భంలో అందరూ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గీతాన్ని ఏదైతే వందే మాతరం గీతాన్ని ఆలపిస్తున్నటువంటి సందర్భంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు లోపల నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ప్రజెంట్ అదే సిచ్యువేషన్ ని ఈ రోజు శాసనసభలో రిపీట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వందే మాతరం గీతాన్ని ఆలపిస్తున్నటువంటి సందర్భంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయటకు వెళ్లిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ చర్యలు తీసుకోవాలి వారి పైన అంటూ కూడా అటు బీజేపీ పార్టీ డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వారు ప్రధానంగా తెలంగాణలో ఉన్నారా, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. కనీసం ఎంఐఎం ఎమ్మెల్యేలో జాతీయ భావం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలను ఏదైతే గుర్తిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఎంఐఎం ఎమ్మెల్యేల పైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కనీసం ఇప్పటికైనా సరే ఎంఐఎం నేతల్లో మార్పు రావాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ఒక్కసారిగా సభలో వారు వెళ్లిపోతున్నటువంటి సందర్భంలో కూడా ఒక్కసారిగా సభలో ఉన్నటువంటి సభ్యులు కూడా అవాక్కైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అందరు సభ్యులు కూడా తెలంగాణ గీతం వచ్చినప్పుడు ఏదైతే జయ జయ గీతం వచ్చినప్పుడు అందరూ నిలబడి ఆలపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. తదుపరి ఏదైతే వందే మాతరం గీతం రావడం జరిగింది, వందే మాతరం గీతం వచ్చేటటువంటి సందర్భంలో ఆలపిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదైతే వందే మాతరం గీతం అనంతరం జనగణమన గీతం సంబంధించి రావడం జరిగింది. ఆ సందర్భంలో కూడా కనీసం ఎంఐఎం నేతలు రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి దేశం పైన కావచ్చు, రాష్ట్రం పైన వాళ్ళకి ఎలాంటి ప్రేమ ఉంది అంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా స్పీకర్ వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వంశీకృష్ణ, ఏంటి దీనిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? జాతీయ గీతాన్ని అవమానించేలా వారు వివరించారు అంటే ఏంటి, కావాలని చేస్తారనుకోవచ్చా, ఎలా చూడాలి? ఖచ్చితంగా కావాలని చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అప్పుడు కూడా ఇదే తీరుగా వారు వివరించినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఆ రోజు బీజేపీ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది వీరి యొక్క వ్యవహార శైలిని. జాతీయ గీతాన్ని అవమానించడం అంటే దేశాన్ని అవమానిస్తున్నారా అంటూ కూడా ఆ రోజు బీజేపీ పార్టీ
ఎంఐఎం నేతలపైన విరుచుకుపడినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ఆ రోజు మేయర్ గా ఉన్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి కూడా తీసుకుపోయి వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. తదుపరి ఈ రోజు అసెంబ్లీలో ఇదే వ్యవహారంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా అంటూ కూడా బీజేపీ పార్టీ డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక రకంగా శాసనసభను అవమానిస్తున్నారా అంటూ కూడా బీజేపీ పార్టీ చెప్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎంఐఎం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఎంఐఎం పార్టీ మాత్రం ఎప్పుడు దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందనేది మనం చెప్పాలి. ఖచ్చితంగా అనేక సందర్భాల్లో కూడా మనం వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వంశీకృష్ణ, ఏంటి మరి స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటి వరకు కూడా అటు శాసనసభ వ్యవహారాలు చూసేటువంటి ఏదైతే అధికారుల దగ్గర నుంచి కానీ దాంతో పాటుగా స్పీకర్ వద్ద నుంచి కానీ ఇప్పటి వరకు ఈ అంశం పైన ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఇది వేచి చూడాల్సిన అవసరం ఉంది. స్పీకర్ ఈ అంశం పైన స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ అయితే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.